ఈరోజు మా కిచెన్లో మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి కొబ్బరితో కేక్ ఫ్రెండ్స్. ఈజీగా ఇంట్లోనే ఎంతో హైజీనిక్గా పచ్చి కొబ్బరి ఇంట్లో ఉన్నప్పుడు ఈ కేక్ని ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసి చూసారంటే ప్రతిసారి పిల్లలు అదే కావాలి అంటారు. అలాంటి కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మాని. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. మనం కొబ్బరి కేక్కి కావలసిన పదార్థాలు 1.5 కప్పుల వరకు ఇక్కడ కొబ్బరి పాలని కలెక్ట్ చేసుకోవాలి. అంటే కొబ్బరిని గ్రైండ్ చేసి తీసిన పాలు ఫ్రెండ్స్. కొన్ని నీళ్లు వేసుకొని కొబ్బరి తురుములో గ్రైండ్ చేసుకుంటే ఇలా చిక్కటి పాలు అనేవి కలెక్ట్ అవుతాయి. అదేవిధంగా సేమ్ అలాంటి కప్పుతోనే 1.5 కప్పున్నర వరకు తీసుకున్నాను. 1/4 కప్పు వరకు కొబ్బరి తురుము, అలాగే 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే 1/4 కప్పు వరకు ఇక్కడ కరిగించిన బటర్ ఫ్రెండ్స్. అలాగే మరొక 1/2 కప్పు వరకు ఇక్కడ కొబ్బరి తురుముని తీసుకోవాలి. అలాగే కొన్ని చాప్ చేసిన జీడిపప్పులు 1 టేబుల్ స్పూన్ వరకు ఉంటాయి. అలాగే 1 కప్పు వరకు ఉప్మా రవ్వ, 1/2 కప్పు వరకు బెల్లం, 1/4 టీ స్పూన్ వరకు యాలకుల పొడి. ఇప్పుడు మన కోకోనట్ కేక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా మరి. కొబ్బరి కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ విధంగా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి మనం తీసుకున్న 1 కప్పు అంతా రవ్వని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రవ్వని యాడ్ చేసుకున్నాక మనం ముందుగా తీసుకున్న 1/2 కప్పు కొబ్బరి ఉంది కదా, ఆ 1/2 కప్పు కొబ్బరిని ఇక్కడ ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరిని యాడ్ చేసుకున్నాక మనం తీసుకున్న బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా రెండు కనుక మీ దగ్గర లేకపోతే షాప్లలో ఈనో ప్యాకెట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈనో ప్యాకెట్ని తెచ్చుకుని కూడా మీరు హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న 1.5 కప్పుల చిక్కటి కొబ్బరి పాలని ఇక్కడ పూర్తిగా ఒక్కసారి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక్కసారి చక్కగా లంప్స్ ఏవి లేకుండా ఈ రవ్వ, కొబ్బరి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకోవాలి. లంప్స్ అనేవి ఏమీ ఉండకూడదు ఫ్రెండ్స్. మొత్తం ఈ పాలు అనేవి రవ్వని బాగా అబ్జర్వ్ చేసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న 1/2 కప్పు బెల్లం ఉంది కదా, బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం ప్లేస్లో మీరు షుగర్ని కానీ లేదంటే బ్రౌన్ షుగర్ని కానీ యాడ్ చేసుకుని కూడా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా చక్కటి రుచితో ఉంటుంది. నేను పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా నేను బెల్లాన్ని యాడ్ చేసి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా బెల్లం మొత్తం చక్కగా కరిగేలాగా కలుపుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మన బ్యాటర్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయినట్లే, కోకోనట్ కేక్ బ్యాటర్ అనేది. ఇప్పుడు ఫైనల్లీ ఇందులోకి మనం ముందుగా తీసుకున్న బటర్ ఉంది కదా, కరిగించి పెట్టుకున్న బటర్, ఆ బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ని ఫైనల్లోనే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ముందుగా కలపకూడదు. ఈ విధంగా బటర్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ కేక్ మిశ్రమంలో మొత్తం బటర్ కలిసిపోయేలాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకుని ఈ విధంగా కేక్ టిన్ని తీసుకోవాలి. కేక్ టిన్ని తీసుకొని అడుగున కొద్దిగా నెయ్యిని తీసుకుని ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు అడుగున అంచుల వెంట మొత్తం గ్రీస్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో ఆయిల్ని వేసి కూడా మీరు గ్రీస్ చేసుకోవచ్చు. నెయ్యి మొత్తాన్ని ఇలా గ్రీస్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఏదైనా మైదా పిండి కానీ లేదంటే గోధుమ పిండిని కానీ వేసుకుని డస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ అంతా లేదంటే దానికంటే కొద్దిగా తక్కువగా పిండిని తీసుకుని ఇలా మొత్తం మనం నెయ్యిని అప్లై చేసుకున్నాం కదా, నెయ్యి పైన మొత్తం పిండి అనేది బాగా పట్టేలాగా ఈ విధంగా డస్ట్ చేయాలి. లేదంటే బటర్ పేపర్ అవైలబుల్లో ఉంటే బటర్ పేపర్ని కట్ చేసి అడుగున వేసుకుని దానిపైన కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని దులిపి తీసుకోవాలి. ఈ విధంగా
మనం డస్ట్ చేసుకున్నాక కొద్దిగా పిండి అనేది అందులో మిగిలింది ఫ్రెండ్స్. డస్ట్ చేసుకుని ఈ విధంగా మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని తీసుకుని ఇప్పుడు కేక్ మౌల్డ్లోకి బ్యాటర్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా కేక్ మౌల్డ్ రెడీగా ఉంది కదా. ఇప్పుడు మన కోకోనట్ కేక్ మిశ్రమం అనేది ఇందులోకి ఈ విధంగా మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన కేక్ని బేక్ చేసుకోవడం కోసం మనం స్టవ్ దగ్గరికి వెళ్ళాలి. కానీ వెళ్ళే ముందు మనం ముందుగా ఒక పావు కప్పు వరకు కొబ్బరి తురుముని తీసుకున్నాం కదా సపరేట్గా. ఆ కొబ్బరి తురుముని ఈ విధంగా పైన కొద్దిగా గార్నిష్ చేసుకోవాలి. ఇలా పైన కొద్దిగా కొబ్బరి తురుముని గార్నిష్ చేసుకున్నాక మనం తీసుకున్న కాజుని కూడా గార్నిష్ చేసుకోవాలి. ప్రతి బైట్లో కూడా మనం ఈ కేక్ని తింటున్నప్పుడు అక్కడక్కడ క్రంచీగా జీడిపప్పులు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కేక్ అనేది. ఈ విధంగా ఒక్కసారి హెల్తీగా ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు కేవలం రవ్వ పచ్చి కొబ్బరితోనే కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత మన కేక్ని బేక్ చేసుకోవడం కోసం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మన కేక్ బేక్ చేసుకోవడం కోసం ఒక మందపాటి ఈ విధంగా ఉండే కుక్కర్ని కానీ లేదంటే ఏదో ఒక ప్యాన్ని కానీ తీసుకుని ఈ విధంగా మూత పెట్టుకుని అడుగున స్టాండ్ పెట్టుకొని ఒక 10 నిమిషాల ముందే ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా నేను బ్యాటర్ రెడీ చేసుకునే ముందే ప్రీ హీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా అడుగున కంపల్సరీగా స్టాండ్ పెట్టుకోవాలి. లేదంటే ఏదైనా ఒక చిన్న బౌల్ని కానీ బోర్లించి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఈ విధంగా కరెక్ట్గా మన కేక్ మౌల్డ్ని సెంటర్లోకి వచ్చేలాగా పెట్టుకోవాలి. బాగా పెట్టుకుని మూతని ఉల్టాగా తిప్పి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను మర్చిపోయి నార్మల్గా పెట్టబోయి మళ్ళీ ఇలా పెట్టాను. ఈ విధంగా పెట్టుకుని దీనిపైన ఏదైనా ఒక చిన్న బరువుని పెట్టుకుందాం. ఎందుకంటే ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా పెట్టుకుంటే కేక్ అనేది తొందరగా బేక్ అవుతుంది. ఈ విధంగా పెట్టుకొని పూర్తిగా 50-55 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. అంటే కేక్ని బేక్ చేసుకోవాలి. అప్పుడే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. ఇలా ఇప్పుడు పూర్తిగా 55 నిమిషాల తర్వాత మన కేక్ అనేది ఏ విధంగా బేక్ అయిందో ఒక్కసారి మూత తీసి చూద్దామా ఫ్రెండ్స్. ఈ కుక్కర్ని అలాగే ఆ మూతని నేను ఓన్లీ కేక్ పర్పస్ కోసమే యూస్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఈ విధంగా చూస్తున్నారు కదా, మంచి బంగారు వర్ణంలోకి వచ్చింది కదా మన కేక్ అనేది. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా నైఫ్తో చెక్ చేసుకోవాలి కేక్ అనేది బేక్ అయిందో లేదో. పూర్తిగా నైఫ్ అనేది శుభ్రంగా వచ్చింది కాబట్టి మన కేక్ బాగా బేక్ అయిపోయినట్లే. ఇంకా ఏమైనా పచ్చిగా ఉంటే తడిగా అంటుకుని వస్తుంది. ఇప్పుడు పూర్తిగా చల్లారాగా డిమోల్డ్ చేసుకుందాం. ఈ విధంగా మన కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయింది ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు మన కేక్ని అన్మోల్డ్ చేసుకుందాం. ఇలా ఒక సర్వింగ్ ప్లేట్ని తీసుకొని కేక్ ఎడ్జెస్ అనేవి కొద్దిగా లూజ్ చేసి తీసుకోవాలి. కేక్ ఎడ్జెస్ని లూజ్ చేసిన తర్వాత అప్పుడు డిమోల్డ్ చేసుకోవాలి. ఇంకా నేను చేసుకున్న కేక్ అయితే పూర్తిగా చల్లారలేదు ఫ్రెండ్స్. మా పిల్లలు ఈ కేక్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు అన్మోల్డ్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నారు. కాబట్టి నేను కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే దీన్ని అన్మోల్డ్ చేశాను. పూర్తిగా చక్కటి షేప్లో రావాలి అంటే పూర్తిగా కేక్ అనేది చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోవాలి. అప్పుడే కేక్ పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. ఈ విధంగా ఉల్టాగా తిప్పుకున్నాక పైన ఒక్కసారి ట్యాప్ చేయాలి. అప్పుడు కేక్ ఈజీగా మౌల్డ్ నుంచి ఊడి వస్తుంది. ఈ విధంగా ట్యాప్ చేసుకున్నాక ఒకసారి మన కేక్ అనేది ఏ విధంగా వచ్చిందో చూస్తున్నారు కదా. వావ్, బాగా డిమోల్డ్ అయింది కదా ఫ్రెండ్స్. కేక్ టిన్కి కూడా ఏమీ అంటుకోకుండా వచ్చింది కదా. జస్ట్ రవ్వ కొబ్బరితోనే చక్కటి హెల్తీ కేక్ని ఇంట్లో ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసి పెట్టారంటే ఫ్రెండ్స్, మీ పిల్లలు బయట బేకరీల్లో దొరికే కేక్స్ వైపు అస్సలు వెళ్ళరు ఫ్రెండ్స్. హెల్తీగా ఇలా నేను చూపించిన క్వాంటిటీస్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతూ మీరు కూడా చక్కగా ఇంట్లో మీ పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టండి. చూస్తున్నారు కదా, వేడిగా ఉన్నప్పుడు నేను అన్మోల్డ్ చేశాను కాబట్టి ఈ విధంగా ముక్కల్లాగా కొద్దిగా అయిపోయింది. షేప్ అనేది కరెక్ట్గా రాలేదు. అందుకని మీరు పూర్తిగా చల్లారాక మాత్రమే డిమోల్డ్ చేసుకోండి.
అలాగే ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా వంటకాలు కావాలన్నా మాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మేము చూసి చేసి పెట్టడానికి డెఫినెట్గా ట్రై చేస్తాం. అలాగే ఈజీ అండ్ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.